సినిమా 2.0. ఈ మధ్య ఎక్కువగా గెస్ట్ సపోర్టింగ్ రోల్స్లోనే కనిపించిన నాగ్ నెక్స్ట్ మూవీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. తన 100వ సినిమా కూడా కావడంతో మరింత ప్రెస్టీజియస్గా ప్లాన్ చేస్తున్నారు నాగ్. మేకింగ్ విషయంలోనే కాదు, ఈ సినిమా రిలీజ్ విషయంలోనూ ఎలాంటి పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జున 100వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. క్రైమ్, మనీ హేస్ తరహా అంశాలతో యాక్షన్ థ్రిల్లర్ జానరాలో తెరకెక్కుతున్న సినిమాకి రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో యంగ్ నాగ్ ని తెర మీద చూపించబోతున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నాగ్ జోడీగా టబు నటిస్తుండడం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ని ముందు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. కానీ 100వ సినిమా కావడంతో మేకింగ్ మరింత టైం తీసుకుంటున్నారు. దీంతో దసరా టైంకు సినిమా రెడీ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కింగ్ 100 ని దసరా బరిలో కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. గతంలో సోగ్గాడి చిన్ని నాయన, బంగారాజు సినిమాలు సంక్రాంతి బరిలోనే రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే మరొకసారి పండగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. త్వరలో రిలీజ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య స్పీడ్ పెంచారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. 3-4 ప్రాజెక్ట్స్తో అప్కమింగ్ లిస్ట్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా సూర్య ఫిల్మోగ్రఫీలో ఆ 4 సినిమాల గురించి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఇంతకీ ఏంటి ఆ మూవీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న కాలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రెజెంట్ విశ్వనాథన్ సన్స్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మలయాళ హిట్ డైరెక్టర్ జీతూ మాధవన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు నడిపిన్ నాయగన్. స్టార్ డైరెక్టర్ పారంజిత్, సెన్సేషనల్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు సూర్య. కోలీవుడ్ డైరెక్టర్లే కాకుండా మన టాలీవుడ్ డైరెక్టర్లతో కూడా సూర్య భారీ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారన్న న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. సూర్య లైనప్ లో ఇన్ని సినిమాలున్నా ఫ్యాన్స్ చూపు మాత్రం ఆ 4 క్రేజీ ప్రాజెక్ట్స్ మీదే ఉన్నాయి. వెట్రిమారన్ డైరెక్షన్ లో రావాల్సిన వాడివాసిల్, భారీ బడ్జెట్ మూవీ కర్ణ, విక్రమ్ సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ రోలెక్స్ తో పాటుగా బ్లాక్ బస్టర్ హిట్ గజని సీక్వెల్ ని సూర్య ఎప్పుడు పట్టాలెక్కిస్తారా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టుల విషయంలో సూర్య ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. సౌత్ డామినేషన్తో ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడే భారతీయ సినిమాకు ఫేస్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయి. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ వెనకపడింది. దీంతో మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు కొత్త ఫార్ములా సెట్ చేస్తున్నారు నార్త్ మేకర్స్. బాహుబలి రిలీజ్కి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అని భావించేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ను సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ రికార్డుల విషయంలోనూ సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది. ఒకప్పుడు రికార్డు వసూలు సాధించిన బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మధ్య తడబడుతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నంబర్స్ను బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్కి కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు సైతం సౌత్ ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నారు. ఇలాంటి టైంలో ధురంధర్ బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. పాన్ ఇండియా ఇమేజ్ కోసం కంటెంట్ ను మార్చేయకుండా గతంలో బాలీవుడ్ కి బాగా కలిసొచ్చిన ఫార్ములాని మళ్లీ రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ ట్రెండ్ నార్త్ ఇండస్ట్రీకి బాగానే కలిసొస్తోంది. యంగ్ జనరేషన్ హీరోలంతా ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు. గతంలో బాలీవుడ్ కు వరుస విజయాలందించిన రొమాంటిక్ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్స్ ను మరోసారి తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ ను మరోసారి నంబర్ 1 ప్లేస్ కు చేరుస్తుందేమో చూడాలి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నవ్వుల పండగ చేయడానికి 2 క్రేజీ ఫ్రాంచైజీలు ఒకేసారి థియేటర్స్ లోకి రాబోతున్నాయా? కేవలం 2 వారాల గ్యాప్లోనే రానున్న ఈ సీక్వెల్స్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి ఖాయమేనా? ఇంతకీ కలెక్షన్ల వేటలో అక్షయ్ కుమార్ ముందుగా వెల్కమ్ చెప్తారా, లేదంటే అజయ్ దేవగన్ తన మార్క్ కామెడీతో మళ్ళీ ధమాల్ చేస్తారా? బాలీవుడ్ ప్రేక్షకులను ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే బ్లాక్ బస్టర్ వెల్కమ్ ఫ్రాంచైజీ నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది. ఈసారి వెల్కమ్ టు ది జంగిల్ అంటూ అక్షయ్ కుమార్ అండ్ గ్యాంగ్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 26న విడుదల కానుంది.
వెల్కమ్ చిత్రంతో పాటు మరోవైపు బ్లాక్ బస్టర్ ధమాల్ ఫ్రాంచైజీ నుంచి 4వ భాగం అలరించడానికి రాబోతుంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ముందు భాగాల్లో నటించిన కాస్టింగ్ అంతా మళ్లీ స్క్రీన్ మీద కలిసి సందడి చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. జూలై 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్ వెల్కమ్ ఫ్రాంచైజీకి గట్టి పోటీగా అజయ్ దేవగన్ ధమాల్ ఫ్రాంచైజీ రానుండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 2 వారాల వ్యవధిలోనే ఈ 2 భారీ సీక్వెల్స్ థియేటర్లోకి వస్తుండడంతో వీటిపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా వస్తున్న ఈ 2 బడా ఫ్రాంచైజీలో ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ ఏదైనా టికెట్ల రేట్లే ప్రధాన సమస్యగా మారుతున్నాయా? ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయా? ఈ రోజుల్లో అసలు 50 రూపాయలకు సినిమా చూపించడం సాధ్యమేనా? మరి బాలీవుడ్లో ఆ సినిమాకి ఎలా సాధ్యమైంది? ఒక సినిమాకు 1000 రూపాయలు, మరో సినిమాకు 50 రూపాయలు. ఏంటి తేడా? చూద్దాం రండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది టికెట్ రేట్లే. ఒక్కో చోట ఒక్కోలా ఇవి ఉన్నాయి. మెట్రో సిటీస్లో రేట్లు వందల్లో కాదు వేలల్లో కూడా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల ఓన్లీ 50 రూపాయలే అంటున్నారు నిర్మాతలు. తాజాగా మనోజ్ బాజ్పేయి నటించిన గవర్నర్ సినిమాను కేవలం 50 రూపాయలకే చూపించారు మేకర్స్. ఈ రోజుల్లో 100 రూపాయలకే సినిమా చూపించడం కష్టమనుకుంటే గవర్నర్ సినిమా యూనిట్ అందులో సగానికే చూపించింది. మొదటి 25,000 మంది ఆడియన్స్ కు కేవలం 50 రూపాయల టికెట్కే సినిమా చూపించారు వాళ్ళు. గవర్నర్ సినిమాకు ఇది హెల్ప్ అయింది కూడా. గతంలోనూ కొన్ని సినిమాలకు, రాబోయే బడా సినిమాలకు కూడా 1+1 ఆఫర్ ఇస్తుంటారు నార్త్ నిర్మాతలు. బాలీవుడ్ లో ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడానికి ఎన్నో జిమ్మిక్కులు వేస్తుంటారు మేకర్స్. అదే సౌత్ కు, మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి టికెట్ రేట్ల పంచాయతీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి పెద్ద సినిమాకు రేట్లు పెంచేస్తుంటారు. బడ్జెట్ సాకు చూపించి పెంచుకుంటూ ఆడియన్స్ పై భారం వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నార్త్ లో ఫ్లెక్సీ రేట్లు ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై అన్నట్లు వీకెండ్స్ లో రేట్లు ఎక్కువగా ఉన్నా వీక్ డేస్ లో వాటిని తగ్గిస్తారు. కానీ సౌత్ లో ఆ సౌలభ్యం లేదు. ఇక్కడ తొలి 10 రోజుల పాటు రేట్లు పెరిగే ఉంటాయి. ఆడియన్స్ థియేటర్లకు రావడానికి 50 రూపాయలంటూ అక్కడ ఆఫర్లు ఇస్తుంటే మన దగ్గర మాత్రం అటు ఇటుగా 500 రూపాయలు అంటున్నారు. ఈ తేడా తగ్గితేనే థియేటర్లకు మునుపటి కళ వస్తుందేమో. మార్వెల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా రాబోతుంది. రీసెంట్ టైమ్స్లో స్పైడర్ మ్యాన్ మూవీస్ భారత్లోనూ కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అప్కమింగ్ మూవీ ఈ రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందా? బ్రేక్ చేస్తే సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా? చూడాలి. రీసెంట్ టైమ్స్ లో హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ లాంటి సూపర్ హీరో సినిమాలకు మన దగ్గర భారీ క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్ సినిమాలు ఇండియాలో వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఆ రికార్డులను బద్దలుగొట్టేందుకు టామ్ హాలండ్, జాండియా జంటగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ కు రెడీ అవుతోంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్లోకి రాబోతుంది. అయితే ఇండియన్ ఫ్యాన్స్ కు మేకర్స్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. వరల్డ్ వైడ్ రిలీజ్ కంటే ఒక్కరోజు ముందే, అంటే జూలై 30నే మన దేశంలో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. సోమవారం రిలీజ్ కాబోయే ట్రైలర్తో పాటు మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమాలన్నింటికన్నా లెంగ్దీ రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ మూవీ. అయితే ఇండియన్ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మేకర్స్ ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఇండియాలో 100 కోట్ల క్లబ్లో చేరటం పక్కా అని గట్టిగా నమ్ముతున్నారు. చూసారుగా, ఇవి వాల్టీ సైన్మా 2.0 అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి టీవీ9.